తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ 1న కృష్ణ అంగారక చతుర్దశి. ఈ రోజు యొక్క ప్రాముఖ్యం గురించి మనలో చాలా మందికి తెలీదు. మరి ఈ రోజు విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిర్రావూరి శ్రీరామ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, నిజంగా అక్టోబర్ 1న ఉన్న ఈ కృష్ణ అంగారక చతుర్దశి గురించి మాలో చాలా మందికి తెలియదు. ఈ రోజు ప్రాముఖ్యం గురించి తెలియజేస్తారా? కృష్ణ అంగారక చతుర్దశి. కృష్ణము అంటే బహుళపక్షం, పౌర్ణమి తర్వాత పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. అంగారకము అంటే కుజవారము అని, అంటే మంగళవారం. దాంతో కలిసినటువంటి చతుర్దశికి కృష్ణాంగారక చతుర్దశి అని పేరు. రేపు 1వ తారీఖు చతుర్దశి ఉంది, ఇది బహుళపక్షం, ఆ రోజు మంగళవారం పడింది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే అలభ్య యోగము అన్నారు, కృష్ణాంగారక చతుర్దశి. ఈ యోగంలో చేయవలసింది ఏంటంటే, మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి నివృత్తి ఉపాయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి స్థాయిలో వాళ్ళకి తలమించిన అప్పులు ఉన్నాయి. అసలు ఇంకా మాట్లాడితే భారతదేశానికి ఉన్నటువంటి అప్పులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ అప్పుల్ని పోగొట్టడానికి దీనికి మించినటువంటి సులభతరమైన ఉపాయం లేదు ఇంకోటి. దానికోసం ఆ అప్పులు తీర్చడం కోసమే ఈ కృష్ణాంగారక చతుర్దశి చెప్పబడింది. ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి వ్రతం. అసలు కుజుడు అని అంటాం, లేదా మంగళుడు అంటాం, మంగళవారం అని. ఇది అంగారకుడు అనే పేరు ఎలా వచ్చింది అని చెప్తూ దీంట్లోనే ఈ పర్వతం అంత ప్రమాణం కలిగినటువంటి రుణాలు అంటే అప్పుల్ని సహితం భస్మం చేసేస్తట, నిప్పు కణిక లాగా. అందుకని ఆయన పేరు అంగారకుడు. అంగారకం అంటే నిప్పు కణిక అని. మనం మామూలుగా చూస్తే అక్కడ కుజగ్రహం కూడా మొన్న అక్కడికి వెళ్ళింది కదా, మంగళయాన్. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఎరుపు రంగులో ఉంటుంది, ఉష్ణం అనేది ఉంటుంది అని కూడా నిరూపణ అయింది. అందుకనే అంగారకుడికి ఇక్కడ అంగారకుడు అని పేరు పెట్టారు. అంగారకుడు అంటే అంగారకము అంటే నిప్పు కణిక అని అర్థం సంస్కృతంలో. ఈ నిప్పు కణిక ఏం చేస్తుందంటే అప్పుల్ని పోగొడుతుందట. చాలా దారుణమైన అప్పులు, కష్టాలు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అటు కష్టాలు ఉన్న రైతులు, వ్యాపారస్తులు. అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ అప్పులు పాపం చాలా దారుణంగా పెరిగాయి. ఈ అప్పులు పోవడానికి మార్గం ఏమిటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి ఇటువంటి అలభ్య యోగాల్లోనే మనం సులభంగా చేసుకోవచ్చు ఆ వ్రతాన్ని. అది చేసుకోవడం వల్ల అప్పులు ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళకి, అంటే ఒకేసారి మొత్తం అప్పులన్నీ మఠామాయం అయిపోతాయి అని చెప్పడం అసత్య ప్రచారం అవుతుంది, కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది, బెటర్మెంట్ అనేది వస్తుంది, ఒక మార్గం కనిపిస్తుంది. అప్పటిదాకా ఏం స్ట్రక్ అయిపోయిన తర్వాత అప్పులు ఏం చేయాలో తెలియదు, డబ్బు ఎక్కడి నుంచి మనకు వస్తుందో తెలియదు. ఖచ్చితంగా అంగారకుడు అనుగ్రహం కనుక ఉంటే ఈ రోజు చేసేటటువంటి, అంటే 1వ తారీఖు మంగళవారం అక్టోబర్ నెలలో 2024లో మనం చేసేటటువంటి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రత ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఏం చేయాలి గురుగారు, ఎలా చేయాలి? ఈ కృష్ణాంగారక చతుర్దశిలో ఈ వ్రతాన్ని సాయంత్రం పూట చేయమన్నారు. ప్రధానమైనటువంటి దేవతలు దీంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుజుడు. వీళ్ళిద్దరినీ కూడా ఒక ఎరుపు వస్త్రం మీద బియ్యం పోసి 2 రాగి చెంబులలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అంగారకుడిని ఆవాహన చేసి వాటికి పూజ చేసి 14 సంఖ్యలతో కూడినటువంటి కందులతో తయారు చేసిన ఏదైనా ప్రసాదం, కంది వడ కూడా వేయచ్చు, ఏదో ఒక ప్రసాదం కందులతో తయారు చేసినవి 14 సంఖ్యతో ఉన్నవి అక్కడ నివేదన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఈ అంగారకుడిని మనకు ఉన్నటువంటి సమస్త రుణాలు పోవడానికి గాను సంకల్పం చేసుకుని పూజ చేసి సాయంత్రం సమయంలో అయ్యగారి ఆధ్వర్యంలోనే చేయాలా గురుగారు? ఎందుకంటే అక్కడ మంత్రాలు అవన్నీ కూడా బ్రాహ్మణులకి వచ్చి ఉంటాయి కాబట్టి బ్రాహ్మణులు, మనకే ఆ మంత్రాలు వచ్చి అనుకుంటే మనమే చేసుకోవచ్చు స్వయంగా. అయితే ఆ ఎరుపు రంగు వస్త్రాలు వాళ్ళు ధరించి ఈ వ్రతాన్ని కూర్చోవాలి. ఎరుపు పూలతో స్వామిని అర్చన చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చోవాలా గురుగారు పూజలో? ఏ పూజ అయినా సరే మన దాంట్లో భార్యాభర్తలు కలిపి చేస్తే వచ్చేటటువంటి బలం వేరేగా ఉంటుంది. కుదరనప్పుడు ఒక్కడుగా కూడా కూర్చోవచ్చు, కానీ వీలైనంత వరకు భార్యాభర్త ఇద్దరు సంకల్పాలు తోడవుతే ఆ సంకల్పం తొందరగా నెరవేరుతుంటుంది. అందువల్ల ఈ వ్రతం అంతా కూడా ఈ విధానంగా పూర్తి చేసుకుని, పూజంతా పూర్తి చేసుకుని చివరిలో ఒక చండ్రకర్ర అంటారు, ఎర్ర చండ్రకర్ర
చండ్ర అనేటటువంటి ఒక కర్రతోనే యజ్ఞాలలో మనం ఇలా నెయ్యి వేస్తూ ఉంటాం కదా, నెయ్యి వేసేటటువంటి ఈ సృక్సృవాలు అంటారు, అవన్నీ చండ్రతో తయారు చేస్తారు. చండ్ర అంటే ఒక వృక్షం. మామూలుగా పూజా సామాగ్రి షాపుల్లో కూడా చండ్ర కర్ర అంటే ఇస్తూ ఉంటారు. మన హోమ సమిధుల్లో, నవగ్రహ సమిధుల్లో కూడా ఇస్తారు. అయితే డూప్లికేట్లు కూడా చాలా మంది ఇచ్చేస్తున్నారు. ఒరిజినల్ చండ్రను సంపాదించాలి. ఒరిజినల్గా మనం తెలుసున్న షాపుల్లో కొంచెం డబ్బులు ఎక్కువ పెడదామంటే వాళ్ళు మంచివి ఇస్తారు. మామూలుగా నవగ్రహ సమిధుల్లో వచ్చేవి చండ్ర అంటే మనం నమ్మడానికి లేదు. అలా ఎరుపు రంగులో ఉంటుంది ఆ చండ్ర అనేది. ఆ చండ్ర కర్ర ఎంతైనా పర్వాలేదు, దాన్ని తీసుకుని దాన్ని ఒక్కసారి కాల్చి, దీపం దగ్గర కాల్చి, దాంతో ఏదైతే మనం ఇక్కడ మండపం వేసామో ఆ మండపం ఎదురకుండా ఒక ట్రయాంగిల్ గీయాలట. ఆ కోణం దేవుడు వైపు ఉండాలి, ఈ కింద ఉన్నటువంటి ఈ 2 కోణాలు మన వైపు ఉండాలి. అలా ఒక ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్, ఎంత మనం అప్పు అనుకుంటున్నామో అంత ట్రయాంగిల్ దాంట్లో రాసి ఆ మధ్యలో మనకి ఎన్ని రూపాయలు అప్పు ఉందో రాసుకోమన్నారు. అంటే కల్పంలో ఈ కాల్చినటువంటి ఈ చండ్రతో ట్రయాంగిల్ మాత్రమే గీయమని చెప్పబడి ఉంది. కానీ పెద్దల సంప్రదాయంలో మనకి ఎంత అప్పు ఉందో, అంటే 1,00,000 రూపాయలు అప్పు ఉంటే అక్కడ 1,00,000 రూపాయలు అని రాసి భగవంతుడికి నమస్కారం చేసి, ఏ పాపమో చేస్తేనే అప్పు చేస్తాం, పాపం లేకుండా అప్పు రాదు. ఏదో జన్మలో చేసి పాపం చేసి అప్పు చేసాం అంటే, పాపం అంటే ఏంటి, ఎక్కడో అప్పు చేసి అది ఎక్కొట్టడమో, లేకపోతే మనం తీర్చే లోపల మనం మరణించడమో జరిగితే ఆ అప్పు ఈ జన్మలో కూడా కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఈ అప్పు చేశాను, ఖచ్చితంగా ఈ జన్మలో నాకు ఉన్నటువంటి అన్ని అప్పులు పోగొట్టు అని మనసారా సంకల్పం చేసి ఎడంకాలితో ఆ రాసినటువంటి ఆ ట్రయాంగిల్ని చెరిపేమన్నారు. ఇది చాలా చక్కటి రెమెడీ. అందరికీ చాలా మందికి తెలియదు, ఈ పూజా విధానమో తెలియదు, మొదటిసారి వచ్చేటటువంటి మహిమ కూడా తెలియదు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా మనం దాన్ని రివీల్ చేస్తున్నాం. అయితే ఈ కాలితో ఎప్పుడైతే దాన్ని తుడిచేసామో అప్పు కూడా అలాగే పోతుందిట. చాలా మందికి పోయాయి. 1,00,000 కోట్లు అప్పు ఉన్న వాళ్ళకి కూడా మార్గ అంతరం కనిపించి, అయితే మనం ఎంత నిష్ఠతో చేస్తున్నాం, ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కేవలం అంటే కొన్ని కోట్లలో అప్పు ఉన్న వాళ్ళు ఇది సింపుల్గా చేయడం కాకుండా కొంచెం దీనికి ఆ కుజ సంబంధమైనటువంటి జపం, ఆ కుజ సంబంధమైనటువంటి దానాలు కూడా, అంటే కుజుడు జపము దానాలు కూడా కొంచెం, అంటే మనకి ఎంత తీవ్రత ఉందో అంత పూజ కూడా పెంచుకోవాలి కదా. ఆ తీవ్రత చిన్న 1,00,000 2,00,000లో ఉంది, లేదా వేలల్లో ఉంది, ఈ చిన్న పూజా విధానం చేసుకుని, లేకపోతే పూజ చేస్తున్న మీకు 10,000 అప్పు ఉందనుకోండి, ఎవరైనా ఈ పూజ చేస్తే వెళ్ళి నమస్కారం చేసుకున్నా 10,000 తీరిపోతుంది. కానీ నాకు 10 కోట్ల అప్పు ఉంది, నమస్కారం చేస్తే నాకు ఎలా తీరుతుంది? అందుకని దానికి తగ్గ విధానంలో పరిహారోపాయం చేసుకోవడం, భక్తితో శ్రద్ధతో ఈ పూజని చేసుకోవడం. ఖచ్చితంగా ఎవరు ఏ రకాలైనటువంటి అప్పులున్నా ఆ అప్పులు బ్యాంకుల్లో ఉండొచ్చు, లేదా మనం వస్తువులన్నీ తనఖా పెడతాం, ఆ తనఖా పెట్టినటువంటి వస్తువులు కూడా మనం అప్పు తీర్చలేక అది వేలం పెట్టేసేసే పరిస్థితులు కూడా వస్తాయి. అటువంటివి సహితం ఈ అప్పుల వల్ల తీరిపోతాయట. అలాగే ఈ అప్పులు మనం చేసినవి సరే, మనకి ఇవ్వాల్సిన అప్పులు కూడా మనం ఎవరికో అప్పుకిస్తాం, వాళ్ళు ఎంతకీ ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటారు. అటువంటి అప్పులు కూడా ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజు చేసేటటువంటి సుబ్రహ్మణ్య ఈ అంగారక పూజ వల్ల అదంతా పోతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గురుగారు, ఆ చండ్రని కాల్చి దాని మీద అంగారంతో, అంగారము అంటే బొగ్గు, ఆ బొగ్గుతో, అంగారము అంటే నిప్పు కణిక, నిప్పు ఆరిన బొగ్గు, రెండిటికి కూడా అంగారం అనే పేరు, వాటితో కనుక రాసి దాన్ని ఎడంకాలితో మాత్రమే, ఎడంకాలి అరికాలితో దాన్ని అంతా కూడా చెరిపినట్లయితే, తుడిచేసినట్లయితే, మళ్ళీ తుడిచినప్పుడు అక్కడ ఇక్కడ కూడా సంఖ్యలు ఉండకూడదు. ఉన్నాయి అంటే ఎంతో కొంత అప్పు మిగిలిపోతుంది. అలా లేకుండా పరిపూర్ణంగా తుడిచినట్లయితే ఆ వ్రతం యొక్క ప్రభావంతో అప్పు తీరుతుంది అని విష్ణుమూర్తి ఉపదేశం చేసినటువంటి వ్రతం ఇది. భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. తక్కువ మందికే తెలుసు. ఈ అసలు కృష్ణాంగారక చతుర్దశి యోగం ఉన్నది కూడా చాలా తక్కువ మంది తెలుసు. ఇది ఎప్పుడు వస్తుందా అంటే ప్రతి సంవత్సరం ఏం రాదు. ఇది సంవత్సరంలో 3 సార్లు రావచ్చు, 3 ఏళ్ళకి ఒకసారి కూడా రావచ్చు. అంటే అప్పుడప్పుడు గ్రహణాలు ఎలాగైతే సంభవిస్తూ ఉంటాయో అలా వచ్చేటటువంటి వ్రతం. కాబట్టి అప్పులు ఉన్న వాళ్ళందరూ చేసి ఖచ్చితంగా ఈ అప్పుల్ని వాళ్ళు తీర్చుకోవడానికి మంచి తరుణోపాయాన్ని ఈరోజు భగవంతుడు మన చేత చెప్పించాడు. రైట్. ఇక్కడ నాకు చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి కదా, మరి ఈ పూజ పనికొస్తుందా? ఇది నైమిత్తికము అంటారు. అంటే నిమిత్తాన్ని అనుసరించి చేసేది. అంటే మనం ప్రతినిత్యము మనం హెల్తీ ఫుడ్ని అన్నీ తీసుకుంటాం. మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, ఫలానా దేశాల్లోకి మనం మారకూడదు, నియమాలు పెట్టుకుంటాం. కానీ కారణాంతరాలతో ఖచ్చితంగా మనం ఒక పని చేయాల్సి వస్తుంది. దాన్ని ఏమంటామంటే నిమిత్తము అని అంటాం. అంటే ఉదాహరణకి మీరు ప్రతినిత్యము కూడా ఆఫీస్కి రావాలి, ఇంటి దగ్గర బయలుదేరితే ఇక్కడికి రావడం, ఇక్కడ చేసుకుంటూ వెళుతూ ఉండడం ఒకటి. ఈ ఆఫీస్ వాళ్ళే ఒకరోజు నువ్వు మధ్యలో వస్తూ వేరే పని చూసుకుని రా అని చెప్పారు. అప్పుడు అలా చూసుకుని ఇటు రావడం వల్ల ఆఫీసులో లేట్ అనేది పరిగణింపబడుతుందా?
లేదు. అంటే అది కూడా నిమిత్తం, అంటే ఒక కారణం ఉంది కాబట్టి. అలా పితృపక్షాలు అని వచ్చినా ఇటువంటి అలభ్య యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ అలభ్య యోగాల్లో ఈ కార్యక్రమాలు చేయడంలో ఎటువంటి సంశయము పెట్టుకోక్కర్లేదు. పితృపక్షాల్లో మనం పితృకార్యాలు చేస్తాం, అలాగే దైవ కార్యాలు చేస్తాం. నిత్య పూజలు మానేయట్లేదు కదా, అలాగే గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం మానేయట్లేదు కదా. అలా వాటికన్నా గొప్పది ఏంటంటే ఈ అప్పులు బాధ. అసలు నిజంగా ఈ అప్పులు తీరితే, మీరు మంచి ప్రశ్న వేశారు, అప్పులు తీరడం వల్ల కూడా పితృదేవతలు తృప్తి చెందుతారట. ఎందుకంటే అనృణా అస్మిన్ అనృణా పరస్మిగ్ స్తృతీయే లోకే అనృణాస్యామా అని అప్పుల గురించి ఒక మంత్రం చెప్పింది వేదం. ఇది అప్పులు అనృణాహ, రుణాహ అంటే రుణరహితులుగా ఉండాలి. ఎక్కడ ఈ భూలోకంలో మాకు రుణాలు ఉండకూడదు, స్వర్గలోకంలో రుణాలు ఉండకూడదు, జులోకంలో కూడా మాకు రుణాలు ఉండకూడదు అని. ఎందుకంటే రుణాలు ఉండడం వల్లే ఆ పితృదేవతలకి మనకి కూడా ఈ సంబంధం ఏర్పడింది. మనం కూడా రుణం ఉంటాం కాబట్టి తర్వాత వాళ్ళకి సంబంధం ఏర్పడుతోంది. నిజంగా అందుకని కృష్ణాంగారక చతుర్దశి పితృపక్షంలో వచ్చినప్పుడు ఈ రుణాన్ని కనుక, రుణబాధలు పోవడానికి కనుక చేసినట్లయితే పితృదేవతలకు సంబంధించినటువంటి రుణాలు కూడా వాళ్ళకి నివృత్తి అవుతాయి. అందువల్ల ఈ రుణాన్ని చక్కగా, వాళ్ళు రుణహీనులు, అందరూ రుణహీనులు అవ్వాలి. ఏ దేవయానా ఉత పితృయానాహ అనే మంత్రంలోనే చెప్పబడింది. ఏ దేవయానాహ పితృయానాహ అంటే దేవతా మార్గంలో సంచరించేటువంటి వాళ్ళు కొంతమంది కావచ్చు, లేదా పితృలోకంలో సంచరించే వాళ్ళు. 2 మార్గాలు ఉంటాయి. ఈ మార్గంలో సంచరించే వాళ్ళు ఎవరైనా సరే సర్వాన్ లోకో అనృణ ఆక్షీయేమ, అన్ని లోకాల్లోనూ రుణరహితులుగా ఉండాలి అని ఆ వేదమాత ఘోషిస్తోంది. అందువల్ల ఈ వ్రతాన్ని చేయడం వల్ల పితృదేవతలకు కూడా వారి వారి లోకాలలో ఏదైనా రుణాలు ఉన్నట్లయితే అవి కూడా పోతుంటాయి. రైట్. సో అక్టోబర్ 1నే ఈ రోజు ఉంది కాబట్టి చాలా మంది ఉపయోగించుకోవాలి. అప్పులున్న వాళ్ళు అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గురుగారు, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.